పేరు మాదిరెడ్డి రాఘవరెడ్డి. నాది స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ, చాగల్లు విలేజ్. సార్, మీరు ఎప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు? ఎప్పటి నుంచి వచ్చారు రాజకీయాల పట్ల? నేను రాజకీయాలకు 10 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నానండి. నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామశాఖ అధ్యక్షునిగా చేసిన, మార్కెట్ డైరెక్టర్గా చేసిన, తర్వాత మండల్ పార్టీ అధ్యక్షునిగా చేసిన, అన్నీ చేసిన. నేను ఇప్పుడు కడియం శ్రీహరి గారు టీఆర్ఎస్ పార్టీలో ఉండగా ఆయనతో ఉంటిమి. అయితే సారు కాంగ్రెస్ పార్టీలకు మారుతాడంటే మేము కార్యకర్తలం కూడా సార్తో మేము అందరం కాంగ్రెస్ పార్టీకి వచ్చాము. సారు స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం చాలా కష్టపడుతుండు. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి విపరీతమైన నిధులు, ఏ మున్సిపాలిటీకి ఇవ్వని నిధులు మాకు తెచ్చాడు. స్టేషన్ గన్పూర్ను మున్సిపాలిటీ చేశాడు. అప్పుడు ప్రజలకు అభయం ఇచ్చాడు ఎలక్షన్లో, మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీ చేశాడు అన్నట్టు. మళ్ళా ఇప్పుడు మొన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెచ్చిండు. తర్వాత హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ తెచ్చిండు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి. మరియు మన పిల్లలకు స్టేడియం, మన హనంకొండల స్టేడియం తెచ్చిండు. ఎన్నో ఆయన ఎంపీ గారు వాళ్ళ బిడ్డను నిలబెట్టి గెలిపించుకున్నాం మేమే. సార్తోని నేను ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీలకు మారిన. సార్ మారినప్పుడు మేము మారినాము. ఇప్పుడు అప్పటి నుంచి వెళ్ళి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిగా, విపరీతమైన అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తాడు సారు. మేము కూడా కార్యకర్తలం అందరం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు సన్న బియ్యం అండి, మొన్న సన్న బియ్యం ఏ ప్రభుత్వం ఇయని సన్న బియ్యం ఇచ్చిండు. ప్రతి ఒక్క ప్రజలు, పేదోళ్ళు చాలా సంతోషపడుతుండండి. సన్న బియ్యం ప్రతి ఒక్కరు తింటానండి. అది చాలా మంచి పథకం. ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇచ్చిండండి? ఇందిరమ్మ ఇండ్లు కేసీఆర్ ఎక్కడో కట్టించి ఏమి ఇచ్చిండండి? ఏమి ఇవ్వలేదు. ఏమి ఇస్తా అని అవి ఇప్పుడు మా దగ్గర రాఘవపూర్లో కట్టిండండి. రోజులు వెళ్ళానండి, రోజులు వెళ్ళే ఎవరికి చక్కగా కేటాయించలేదు. నాకు అని లొల్లి దాదాపు ఒక 50 ఇండ్లు కడితే ప్రజలకు ఏం సరిపోతుందండి? మొన్న మేము చాగల్ గ్రామంలో 50 ఇండ్లు ఇచ్చిండండి మాకు. అటు గన్పూర్ స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీకి 3500 ఇండ్లు ఇచ్చిండండి. 3500 ఇండ్లు తెచ్చిండు. మళ్ళీ మొన్న కూడా సార్ని అడిగితే రేవంత్ రెడ్డి గారి దగ్గర కంటే ఇంకో 1000 నీకు అదనంగా ఇస్తా శ్రీహర్ సాబ్ అని చెప్పిండట. మాకు చాలా శ్రీహర్ సాబు బాగా అది చేస్తాడండి. ప్రజలలో కూడా మంచి స్పందన ఉన్నది. ఈ సన్న బియ్యంతోనైతే బాగా అది చేస్తాను. మాకు ఇప్పుడు 50 ఇండ్లు రేపో ఎల్లుండో స్లాబ్కి వచ్చినాయండి. స్లాబ్ పడతాయి. ఈ ఆడపడుచులకు బస్సు ఏ ప్రభుత్వం చేసిందండి? ఎక్కడికి పోయినా అంతటా తిరిగి వస్తానులండి. మొత్తం మన తెలంగాణ అంతా పుణ్యక్షేత్రాలకు పోతాను, హైదరాబాద్ పోతాను, బిడ్డ దగ్గరికి పోతాను, ఇక్కడికి పోతాను, అక్కడికి పోతాను. ఎంత బాగున్నదంటే ఆడపడుచులు బాగున్నదంటానండి. మొన్న కూడా బతుకమ్మ హైడ్రా అని అక్కడ హైదరాబాద్లో చేస్తే అప్పుడు లొల్లి పెట్టిండ్లు. ఇప్పుడు మొన్న బతుకమ్మ కుంటనది చేసి ఆడపడుచులు చాలా సంతోషంగా ఆడుకున్నారు. అయితే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తానంటే పడక ఏం చేస్తలేరు అంటే 6 పథకాలు మీరు చేస్తలేరని రేవంత్ రెడ్డిని అంటాను. ఒకటికొకటి చేస్తాడు. ఏం చేస్తాడు? అన్నీ అప్పుల కుప్పగా చేసిపోయిండు. అవన్నీ వడ్డీలు కడతాడు, చేస్తాడు. ఇంకా ప్రభుత్వం ఉంది కదా, 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళ వరకు ఎట్లా చేస్తాడో చూడాలి. దానికి పెద్ద లొల్లి పెట్టి ఇది చేసి అంతా చేయొద్దండి. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు చేసిండ్రు, 10 ఏళ్ళకు ఈయన 2 ఏళ్ళు చేసిండు. దీనికి బేజారు వేసుకుంటే ఎంత అదైంది, ఏం కథ? ఒకటికొకటి చేస్తలేడా? అది కావాలి. ప్రజలలో నిర్ణయం అట్లున్నదండి. మేము ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా ఉంటాం. కడియం శ్రీహరిని మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినా కానీ మేము గెలిపించుకొని అఖండమైన మెజార్టీతో గెలిపించుకునేంత అది ఉన్నదండి మా కార్యకర్తలు ఉన్నది. ప్రజలలో సంతోషంగా ఉంది, చాలా మంచిగా ఉంది. అందుకే కాంగ్రెస్ అంటే ప్రజలు మొగ్గు చూపుతానండి.
ప్రభుత్వం ఏం చేసిందండి? ఇప్పుడు కేసీఆర్ రుణమాఫీ చేస్తా అని ఏం చేసిండు? ₹1,00,000 వడ్డీ మాఫీ చేస్తా అన్నాడు. ఎవరికి చక్కగా అందలేదు. ఇప్పుడు ఏకదమ్ 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అండి? కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప. 2 లక్షలు, ఒక్కొక్కరికి 2 లక్షలు మాఫీ అయినాయి. దానికి రేవంత్ రెడ్డిని మొత్తం రాలేదు అని ఎక్కడో ఒకటి జరగవచ్చు. దానికి ఏదన్నా ఫాల్ట్ ఉంటే, బ్యాంకుల ఫాల్ట్ ఉన్నా, లేకపోతే ఏదన్నా ఫాల్ట్ ఉన్నా కానీ ఆగే. ఇప్పుడు 100%కు 100% వస్తాయండి. 80% ఇచ్చిండు. ఇంకేం చేయమంటావు ఆయనను? 2 లక్షలు మాఫీ చేసిండు ఒక్కొక్కరికి సంతోషంగా. సన్న బియ్యం ఇచ్చిండు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు, బస్సు ఫ్రీ ఇచ్చిండు, మన గ్యాసు 500 గ్యాస్ ఇచ్చిండు. ఇంకేం చేయంటారండి? ఒకటికొకటి చేస్తాడు. 2 ఏళ్ళల్లో ఇంకా 3 ఏళ్ళు కూడా చేస్తారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఆ నమ్మకం ఉంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి. బీసీలకు కూడా మొన్న కూడా బీసీలకు 42% అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం పొందింది. ఇంకేం చేస్తాడండి? 42% బీజేపీ వాళ్ళు అంటాను 42% కాదు, మొత్తం ముస్లింలంతా కలిపిండు అని వాళ్ళు అంటాను. కాదు, ఇప్పుడు 42% చేస్తా అన్నాడు, చేసిండు. ఇంకేం చేయమంటారండి? ఆయన ఒకటికొకటి చేస్తాడు. ఇప్పుడు కూడా ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము గెలిపించుకుంటాం. కార్యకర్తలం, ప్రజలు సంతోషంగా ఉన్నారండి. ఎవరో ఇచ్చిన గ్యారంటీలు, ప్రజలు ఏం కోరుకుంటారంటే ఇచ్చిన గ్యారంటీలు రేవంత్ రెడ్డి అన్నీ చేస్తే బాగుండు అని అంటే ఒకటి చేస్తా. ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆర్థిక పరిస్థితి చూసుకుంటా, ఒకటి చేస్తా, నేను ఇచ్చినవన్నీ చేస్తా. మొన్న కూడా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది. అప్పుడు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయండి. ఇప్పుడు ఉద్యోగాలు కూడా ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. ఒకటికొకటి చేస్తాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతానులేండి పల్లెలలో. థ్యాంక్ యూ సార్.